స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మమ్మలను ప్రేమించి గడచిన కాలమంతా సంరక్షించి సజీవుల లెక్కలలో భద్రపరుచున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మేమేమై ఉన్నామో అది మీ కృపనైనా, మీ కృప చొప్పున నా తండ్రి మరొక వారం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీరు మా కొరకు వ్రాయించినటువంటి విలువైన మాటలను, మా జీవితాలను వెలిగించే మాటలను నా తండ్రి మేము ఆలోచించడానికి సిద్ధపడుచుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించమని ప్రాధేయపడుచున్నాం. అదే రీతిగా నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నా తండ్రి బలపరచమని వేడుకుంటూ సమస్త మహిమాఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయముతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించి ఈ సమయాన్ని మనకు దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన క్రమానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను ప్రియులారా. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి సందేశాన్ని మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, శ్రద్ధాశక్తులతో దేవుని మాటలను విని గ్రహించేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను ప్రియులరా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశం. ఈ 2024 సంవత్సరంలో జూన్ మాసంలోనికి ఆయన మనలను ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ జూన్ మాసంలో ఈ మొదటి ఆదివారం తన విలువైనటువంటి మాటల ద్వారా మన భక్తి విశ్వాస జీవితాలను బలపరుచుకోవటానికి, వాక్యపు వెలుగులలో సరిచూసుకోవటానికి, సరిచేసుకోవటానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపబద్దులమైనాము. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. తన గ్రంథం ద్వారా దేవుడు మనం ఎలా ఉండాలి అని ఆయన తెలియచేస్తున్నారో ఖచ్చితంగా అలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎలా ఉండకూడదు అన్నటువంటి హెచ్చరికను ఆయన ఇస్తున్నారు ప్రియులారా. అలా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన వాక్యానికి తల వంచి కొనసాగించవలసినటువంటి జీవితాలు మనం అందరివి కూడా. ఒకవేళ ఏమాత్రం పొరపాటు జరిగినా, గత 2 వారాలు విన్నారు మీరు మోషే గారు చేసినటువంటి తప్పు, దాని వలన ఎంత నష్టం కలిగిందో ప్రియులరా మనం మాట్లాడుకోవటం జరిగింది. అలాంటి తప్పు మన జీవితాల్లో జరిగితే ఎలాంటి ప్రమాదం ఉందో అన్నటువంటి విషయాన్ని కూడా నేను వివరించటం జరిగింది. కాబట్టి దేవుని వాక్యాన్ని విని లోబడే విషయంలో, మాట్లాడుతున్నటువంటి మాటలకు లోబడే విషయంలో ప్రియులరా ఏమాత్రం కూడా సందేహం లేకుండా, సంకోచం లేకుండా ఖచ్చితంగా మనము వాక్యానుసారంగా నడవటానికి మనల్ని మనము నిలబెట్టుకోవాలి. అలా మనం ఉండగలిగినప్పుడే ఖచ్చితంగా దేవుని వాక్యం అనేది మనలో పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం ప్రియులరా. అందరూ కూడా బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము, దయచేసి బైబిల్ చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. అందరూ బైబిల్ చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడినటువంటి మాట: స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు, అలాగు చేయు వారందరూ మీ దేవుడైనటువంటి యెహోవాకు హేయులు. సుమారు ఒక నెల రోజుల క్రితం
ఈ అంశాన్ని నేను వేకుజామున ప్రార్థన పరిచర్యలో మాట్లాడాను. అయితే అక్కడ సమయం తక్కువ ఉంటుంది కనుక కొన్ని విషయాలే నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ అంశానికి సంబంధించినటువంటి మరిన్ని సంగతులు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇంకోసారి ఈ వాక్యం ఎక్కడైనా మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఇంకొన్ని సంగతులు దానికి యాడ్ అవుతుంటాయి. కాబట్టి ఒకవేళ వేకుజామున ప్రార్థన పరిచర్యలో ఇప్పటికీ ఎవరైనా వినుంటే ఇబ్బంది ఏం లేదు. వేకుజామున ప్రార్థన పరిచర్యలో మీరు వినని సంగతులు ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాట్లాడుకున్నాం ప్రియులరా. స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. ఇలా ధరిస్తే అలాంటి వారు దేవుడైనటువంటి యెహోవాకు అసహ్యులు లేక హేయులు అన్నటువంటి విషయం ప్రభునందు ప్రియులరా మనకు తెలియచేయబడింది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఈ ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రపంచమంతా పాటించదగినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలలో ఏది నేను పాటించదగినది, లేకపోతే ఏది ఇశ్రాయేలీయులకు సంబంధించిందన్నటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వచనం ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట అయినా ఈ మాటలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అదేమిటంటే, మొదటిగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి హేయమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. దేవునికి అసహ్యం కలిగించే విధంగా మనము ప్రవర్తించకూడదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం. పదే పదే తనకు హేయమైనవి ఏమిటో దేవుడు తన గ్రంథంలో తెలియచేసి మన ముందుంచారు ప్రభునందు ప్రియులారా. అయితే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు, స్త్రీ పురుష వేషం ధరించకూడదు, ఇలాంటి వారు దేవునికి హేయులని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. అంటే పైన ధరించేటువంటి వేషము విషయమే దేవుడు ఇంత ఖచ్చితంగా ఉంటే, మరి అంతరంగమందు ఒకవేళ మనము వేషాన్ని వేసుకొని ఉంటే, దాన్నే బైబిల్ వేషధారణ అంటుంది కదా, అలాంటి అంతరంగపు వేషధారణను దేవుడు సహిస్తాడా? అంతరంగ స్వభావం అనేది వేషధారణతో నిండిపోతే ప్రభునందు ప్రియులరా దేవుడు సహిస్తాడా అని అడుగుతున్నాను. అంటే పై వేషాన్నే దేవుడు చాలా సీరియస్గా పట్టించుకున్నాడు ఆయన. కొంతమంది అంటుంటారు, ఏమండి దేవుడు పై రూపాన్ని పట్టించుకోడని. ఎవరు చెప్పారు పై రూపాన్ని పట్టించుకోడని? అర్థమవుతుందండి? పై రూపాన్ని పట్టించుకోడండి అని చెప్పేసి అంటుంటారు. పై రూపాన్ని పట్టించుకోడు అన్నటువంటి బోధ వలన జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే ప్రభునందు ప్రియులరా, వేషధారణ విషయంలో ఏమాత్రం అదుపు ఉండదన్నమాట. అంటే తాము ధరించేటువంటి వస్త్రాల విషయంలో ప్రియులరా ఏమాత్రమో అదుపు ఉండదు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొంతమంది సేవకులే విశ్వాసుల గురించి మాట్లాడే ముందు సేవకుల గురించి కూడా మాట్లాడాలి కదా. ముందు ఏం చేయాలి? ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి వాళ్ళు వేస్తారండి డ్రెస్సులు, సేవకుల గురించి మాట్లాడుతున్నాను, పురుషుల గురించి ముఖ్యంగా. స్త్రీల వస్త్రధారణ గురించి నేను మాట్లాడలేండి, పురుషుల వస్త్రధారణ గురించి. సూటే వేస్తారు. సూట్ అంటే ఎంత బాగుంటుందంటే, సూట్ వేసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది, చాలా హుందాగా ఉంటుంది. కానీ ఆ సూట్ ఎలా ఉంటుందో చెప్పంటారా? సూట్ ఎలా ఉంటుందంటే సినిమాల్లో కామెడీ యాక్టర్లు కూడా వేసుకోరు అన్నమాట. అన్ని బొమ్మలు ఉంటాయి దాని మీద, అన్ని పూలు ఉంటాయి దాని మీద, అన్నీ ఉంటాయి దాని మీద, గుట్టలు ఉంటాయి, కొండలు ఉంటాయి, పూలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొక్కలు అన్నీ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అంటే వేషధారణ విషయంలో, అంటే పైన ధరించేటువంటి వస్త్రాల విషయంలో ఎందుకు అదుపు లేదంటే దేవుడు పై రూపాన్ని పట్టించుకోడండి. సమూయేలు గారితో అన్నాడు కదా, మీరు మనుషుల పై రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూసేటువంటి దేవుడని. మరి దేవుడు మనుషుల పై రూపాన్ని పట్టించుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటున్నాం. ఏముంది? స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అలాంటి వారు దేవునికి అసహ్యులని ఎందుకు రాయించాడని అడుగుతున్నాను ప్రియులారా. దేవుడు పై రూపాన్ని పట్టించుకోడని ఎలా పడితే అలా ఉందామా?
పై రూపాన్ని కొనను అని చెప్పినటువంటి దేవుడు ప్రియులరా, మనము హుందాగా ఉండాలి, మన అలంకరణ అనేది దేవుడు అనుకున్న విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా రాయించాడు అన్నటువంటి విషయం కూడా మనం గమనించాలి ప్రియులారా. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కనుక దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ప్రభుచిత్తం అయితే అలంకరణ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేవుడు పై రూపాన్ని పట్టించుకుంటున్నాడు. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషం ధరించకూడదు, అలాంటి వారు దేవునికి హేలు. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే పై రూపం విషయంలోనే, పై వేషం విషయంలోనే దేవుడు ఇంత ఖచ్చితంగా ఉంటే, ఇంత కఠినంగా ఉంటే ఆయన అంతరంగమందు వేషము ధరిస్తే, అంటే పైకి మాత్రమే బాగా కనిపిస్తూ లోపల వేషధారులుగా ఉంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పైకి మాత్రం బాగా కనిపిస్తూ లోపల ఉండాల్సిందంతా ఉండటమే వేషధారణ. అలాంటి వేషధారణతో కనిపిస్తే, లేక అలాంటి వేషధారణతో బ్రతికితే దేవుడు సహిస్తాడా అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. దేవుడు సహిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు సహించరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన బాహ్య రూపాన్నే ఖండిస్తున్నాడు, వేషాన్నే ఖండిస్తున్నాడు, బాహ్య వేషాన్ని. అలాంటిది స్వభావంలో అలాంటి పరిస్థితి ఉంటే ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఏమాత్రము సహించడు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, వేషధారణ అన్నదానికి ఒక చిన్న అర్థాన్ని చెప్తాను, మీకు బాగుంటుంది, రాసుకోండి. వేషధారణ అంటే ఏమిటి అన్నటువంటి ప్రశ్న వచ్చింది అనుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక గంట ప్రసంగంగా దానికోసం సమయాన్ని కేటాయించుకోకుండా ఒక 2 ముక్కల్లో వేషధారణ అంటే ఏమిటండి చెప్పండి అన్నాం అనుకోండి. వేషధారణ అంటే ప్రియులరా, తనలోని లక్షణాలు అంటే లేని లక్షణాలు, తనలో లేని లక్షణాలు ఉన్నాయన్నట్లుగా నటించటమే వేషధారణ ప్రభునందు ప్రియులరా. తనలో లేని లక్షణాలు ఉన్నాయన్నట్టుగా నటించటమే వేషధారణ. అంత మాత్రమే కాదు, తన చెడు ఉద్దేశాలను కప్పిపుచ్చుకుంటూ నిజాయితీ అన్నటువంటి ముసుగు వేసుకొని బ్రతకటమే వేషధారణ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రియులారా. తనలోని లక్షణాలు కనిపించకుండా, అంటే లేని లక్షణాలు ఉన్నాయన్నట్టుగా కనపరుచుకోవటం అనేది వేషధారణ. అంత మాత్రమే కాదు, తనలో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలు కనపడకుండా దానికి ముసుగు వేసి సమాజంలో మాత్రం దొరలుగా చాలామని అవటం ప్రభునందు ప్రియులారా వేషధారణ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, వేషధారణ అంటే సులభమైనటువంటి మాటలుగా ఇవైతే మనం మాట్లాడుకున్నాం, కానీ దేవుని వాక్యము దగ్గరకు వచ్చి వేషధారణ గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తే చాలా విషయాలు మనకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది ప్రియులరా. గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము దగ్గరకు వచ్చినటువంటి మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. మనము ఎవరో వేషధారణ గురించి ఒకవేళ మాట్లాడుకుంటుంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, నేను వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నానా లేదన్నటువంటి ప్రశ్న మొదటిగా మనం వేసుకోవాలి. మొదటిగా ఆ ప్రశ్న మనం వేసుకొని తర్వాత మనం మాట్లాడాలి ప్రభునందు ప్రియులారా. ఏమని? వేరే వారి వేషధారణ గురించి. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో పరిసయ్యుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంది. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో పరిసయ్యులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం మనకు కనిపిస్తుంటుంది క్రొత్త నిబంధనలో. అదే మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. ఈ మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ప్రియులరా, శాస్త్రులు పరిసయ్యుల యొక్క వేషధారణను ప్రభువైన యేసుక్రీస్తు వారు పదే పదే ఖండిస్తుంటారు ఆ అధ్యాయంలో. ఎందుకు యేసుక్రీస్తు వారు వేషధారణను ప్రభునందు ప్రియులరా ఖండించారు అని మనం మాట్లాడగలిగితే, వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. వాక్యము ద్వారా దాన్ని మనం చూసాము. పై వేషాన్ని మార్చుకునేవారే యెహోవాకు హేయులైతే, చెప్పండి, పై వేషం అయితే బాగానే కనిపిస్తూ అంతరంగంలో లేక స్వభావంలో చెడుతనాన్ని ఉంచుకునేవారు వేషధారులు కారా? అలాంటి వేషధారణని దేవుడు సహిస్తాడా అంటే ప్రియులరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సహించడు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. ఎవరన్నారు కానీ బైబిల్లో అయితే లేదు, కానీ దేవుడు వేషంలైనా సహిస్తాడంట, కానీ ఎవరిని సహించడంట అంటే క్షమించడు. వేషంలైన దేవుడు క్షమించగలుగుతాడేమో కానీ వేషధారులను దేవుడు క్షమించడు అని మాట్లాడారు ప్రభునందు ప్రియులారా.
ఎందుకు ఏ వేషధారణ అంత ప్రమాదకరమైనదా అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అంత ప్రమాదకరం. ఇది అక్కడ ఇక్కడ అన్నట్టు కాకుండా అన్ని చోట్ల కనిపిస్తుంటుంది. అంటే దేవుని దగ్గరకు వచ్చిన వారే వేషధారులు అంటే కాదు ఇక్కడ. అంటే దేవుని దగ్గరకు వచ్చిన వారిలోనే మరి విశ్వాస సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికే వేషధారణ ఉంటుందంటే కాదు ప్రియులారా. సమాజంలో కూడా, లోకంలో కూడా ఈ వేషధారణ అనేది మనకు కనిపిస్తుంటుంది. మనిషి బయటకు కనిపించేది ఒకటైతే లోపల ఒకటి, బయట కనిపించేది ఒకటైతే లోపల ఒకటి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే సిగరెట్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉంది, ఏదో ఒక కంపెనీ. ఇప్పుడు ఈ సిగరెట్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ వాడు ఆ సిగరెట్ పెట్టి మీద ఏమని ముద్రిస్తాడో చెప్పండి. మేము వైద్య సలహాలను తీసుకున్నాము, సిగరెట్ అనేది చాలా ప్రమాదకరమైనది అని దానికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా, దానివల్ల క్యాన్సర్ వస్తుందని దానికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా దాని మీద ముద్రించి అమ్మటం అనేది మనం చూస్తుంటాం. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అది అంత ప్రమాదకరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకొని ఇదంతా కూడా మీరు ముద్రించి వదిలినప్పుడు అసలు సిగరెట్లు ఎందుకు తయారు చేయాలయా అని అడుగుతున్నాను నేను. ఒక సిగరెటే కాదు, ఇలాంటి ఏదైనా సరే, మద్యం కానీ ఏదైనా సరే ఎందుకు తయారు చేయాలి అంటే సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా ప్యాకెట్ మీద ప్రమాదకరమని, హానికరమని, బాటిల్ మీద ప్రమాదకరమని, హానికరమని రాసి సమాజంలోకి అయితే వాటిని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వేషధారణ కాదా? ఇది వేషధారణే. సమాజంలో రక్షక భటులుగా పిలువబడేవారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు రక్షక భటులు అని వాళ్ళను చూడంగానే గుర్తుపట్టేది ఎలా చెప్పండి? వాళ్ళు వేసుకునేటువంటి వేషాన్ని బట్టి, అవునంటారు కదా, ఆ డ్రెస్సును బట్టి. ఇప్పుడు పైకైతే వాళ్ళు రక్షక భటులు బాగుంది. ఇప్పుడు పైన ఏదైతే వాళ్ళు కనిపిస్తున్నారో మేము రక్షిస్తామన్నట్లుగా లోపల కూడా అలాగుంటే ఓకే, బాగుంది, చాలా సంతోషం. కానీ పైకైతే రక్షక భటులుగా ఉండి ప్రియులరా లోపల దానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు అనుకోండి, దాన్ని ఏమందాం? వేషధారణ కాదా? లంచాలు తీసుకుంటున్నారు అనుకోండి. ఒకసారి ఆయన నన్ను చూపించండి, ఒక్కసారి ఓయ్ ఓయ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగినట్లయితే ఏంది, జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఇలాంటి వేషధారులు సమాజంలో ఎంతోమంది కనిపిస్తారు మనకు. ఇక వేషాలు వేసుకొని నటించేటువంటి నటీనటుల గురించి ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే సమాజంలో వేషధారణ అనేది కనిపిస్తుంది ప్రభునందు ప్రియులారా. అలాగే సంఘములో కూడా వేషధారణ అనేది కనిపించకూడదు, కానీ కనిపిస్తుంది. అందుకనే జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పరిసయ్యులను ఉద్దేశించి మాటలను మనం మాట్లాడుకోవటానికి ముందుగా వేషధారణ అనేది ప్రమాదకరము అనటానికి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. వేషధారణ అనేది వేషాన్ని వేసుకునే వారికి, అంటే వేషధారణ కలిగి జీవించే వారికి మాత్రమే కాదు, తమ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అది ప్రమాదకరం అన్నటువంటి విషయం ప్రియులారా మనం చూడగలిగినట్లయితే చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. దయచేసి అందరూ చూడటానికి ప్రయత్నం చేయండి. రెండో అధ్యాయములో 13వ వచనాన్ని చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను అన్నటువంటి మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. వేషధారణ ఏం చేస్తుందంట? మోసం చేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశానికి ఓ వేషధారి జాగ్రత్త అన్న టైటిల్ అయితే ఉంది కానివ్వండి, మోసం చేసే వేషం అంటే ఇంకా బాగుంటుందేమో. ఏమండి? మోసం చేసే వేషం. కాబట్టి ఇక్కడ బర్నబా కూడా వేషధారణ వలన మోసపోయాడు అని మనం చదువుకుంటున్నాం ప్రభునందు ప్రియులారా. అంటే వేషధారణ ప్రమాదకరమైనదంటే ప్రమాదకరమైనదే. ఎవరికి ప్రమాదం? ఎవరైతే వేషధారణ కలిగి జీవిస్తుంటారో వాళ్ళకి ప్రమాదం. వాళ్ళ వలన మిగతా వాళ్ళు కూడా మోసపోయేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ గమనించాలి.
గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం వివరించట్లేదు నేను, మళ్ళీ వివరిస్తే అది వేరే టాపిక్లో వెళ్తుందన్నటువంటి ఉద్దేశంతో కేవలం 13వ వచనాన్ని మాత్రమే చదువుకొని వెళ్తున్నాం మనం. వేషధారణ వలన బర్నబా గారు కూడా మోసపోయాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. అలాగే తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి చూడండి. పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే కడవరి కాలమందు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపోతారంట అనేక మంది. అదేనా ఉంది అక్కడ? అనేక మంది మోసపోయేటువంటి అవకాశం ఉంది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? వారి పై వేషాన్ని చూస్తారు కానీ వారి బోధను లక్ష్య పెట్టరు. కానీ పైన చూపించేటువంటి వారి రూపం వేరు, వారి బోధనా విధానాన్ని బట్టి ప్రియులరా వారు ఎలాంటి వారని అంటున్నాడు ఆయన. వారు దెయ్యముల బోధను చేసేవారు, అబద్ధాన్ని బోధించేవారు. అలాంటి వేషధారణ వలన, వారి వేషధారణ వలన వీళ్ళేం పట్టించుకోరంటే బోధన పట్టించుకోరు. ఇరుగో చూడండి, సమాజంలో వాక్యం చెప్పేటువంటి సేవకుడు పైకి ఎలా కనిపిస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతోనే విశ్వాసులందరూ కూడా ఉంటున్నారు. కానీ అతను చెప్పేది వాక్యానుసారమా కాదన్నటువంటి ఆలోచన ఎవరు చేస్తున్నారు చూడండి. బోధకుడు స్టేజి మీదకి వచ్చి బైబిల్లో లేనివి చేస్తున్నాడా లేదన్నటువంటి ఆలోచనే కానీ ప్రియులరా, బోధ గురించి లక్ష్య పెట్టే వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక ట్రెండ్ మొదలైంది, ఇంతకుముందు ఉన్నదే. అదేమిటి? మీటింగ్స్లో పేర్లు పెట్టి జనాలను పిలవటం, మీటింగ్స్లో పేర్లు పెట్టి జనాలను స్టేజ్ మీదకు పిలవటం, ఎమోషనల్తో కూడుకున్నటువంటి మాటలను మాట్లాడి వాళ్ళు ఏడుస్తూ పిలిచినటువంటి వారిని ఏడిపిస్తూ వింటున్న వారందరిని కూడా ఏడిపించటం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా కూడా ఏమిటని మనం ఆలోచించగలిగితే ఇదంతా కూడా వేషధారణే. ఈ వేషధారణ వలన మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా తొందరగా, చాలా తేలిగ్గా మోసపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా గమనించుకోవాలి. ఇట్లా పేర్లు పెట్టి పిలవాలని బైబిల్లో ఎక్కడుందండి? పేర్లు పెట్టి పిలిచే వరం అంటాడు. మళ్ళీ పేర్లు పెట్టి పిలిచేటువంటి వరము బైబిల్ ఉందా నాకు తెలియగలుగుతాను. ఆత్మవరాలలో ఆ వరం ఉందా? ఆత్మవరాలలో స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉంది, ఇలాంటి వరాలు ఉన్నాయి. నాకు తెలియగలుగుతాను. పేరు పెట్టి పిలిచే వరం అంటాడు. పేరు పెట్టి పిలిచే వరం బైబిల్లో ఉందా అని అడుగుతున్నాను. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వరం ఉంటుందన్నమాట. ఎదుగో నీ పేరు నాతో మొదలవుతుంది, నాతో మొదలవుతుంది. నాతో మొదలవుతుందని చెప్పడం ఎందుకు? పేరు మొత్తం చెప్పొచ్చుగా నువ్వు. నాతో మొదలయ్యేటువంటి పేర్లు ఎన్ని ఉండవండి? నాతో మొదలయ్యే పేర్లు ఎందుకు ఉండవు? సాతో మొదలయ్యే పేర్లు ఎన్ని ఉండవు? కావాల్సినన్ని ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త మనం ఆలోచించగలిగినట్లయితే ఏం జరుగుతుందంట? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. వేషధారణ అనేది యథార్థతకు వ్యతిరేకమైనది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వేషధారణ అనేది యథార్థతకు వ్యతిరేకమైనదైతే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన దేవుడు యథార్థవంతుడు. మన దేవుడు యథార్థవంతుడైనప్పుడు ప్రియులరా, మరి ఆయన పిల్లలని చెప్పుకుంటున్న వారిలో ఈ వేషధారణ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు యథార్థవంతుడైతే తన పిల్లలని చెప్పుకుంటున్న వారిలో ఈ వేషధారణ అనేది ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడి నుండి వచ్చిందంటారా? చూడండి ఒకసారి కొరింథీ రెండో పత్రిక దయచేసి చూద్దాం. కొరింథీలకు పౌలు గారు రాసినటువంటి ఒక్క నిమిషం అండి, వాక్యం చూపిస్తాను. నాలుగో అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయంలో ముందుగా 4వ వచనాన్ని చదవండి ప్రియులరా. కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి.
దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి ఆ దేవత వారి మనోనేత్రాలకు ఆ గుడ్డితనాన్ని కలుగు చేసింది, ముసుగు వేసేసింది. అందుకని వాస్తవాలు ఏమిటో మనుషులు గమనించలేకపోతున్నారు. అబద్ధాన్ని చూసి నిజం అనుకునేటువంటి పరిస్థితులు ఎక్కువ మంది ఉన్నారు ప్రియులారా. అబద్ధాన్ని, అబద్ధపు బోధనే వాస్తవం అనుకొని, నిజం అనుకొని ఈరోజు కోకొల్లులుగా వెంబడిస్తున్నారు. ఎందుకు ఈ వచనాన్ని నేను చూపించానంటే, యథార్థత అనేది దేవుని లక్షణం అయితే ప్రియులారా, యథార్థత అనేది దేవునిదైతే ఈ వేషధారణ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో రావడానికి కారణం ఎవరంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అపవాది సాతాను అనబడుతున్న వాడు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకని ఇదే 2వ పత్రికలో మనకు ఈ వచనం కూడా చూడండి ఒకసారి. 11వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునిన వారై ఉండి. ఏ వేషం వేశారంటండి? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం. మీరు గమనించాలి, సమాజంలో బోధకులుగా చలామణవుతున్న వారిలో ఏమండి వేషధారులు లేరా? వారు సాతానుకు ఏజెంట్లై ఉండి క్రీస్తు యొక్క అపోస్తుల వేషాన్ని వేసుకొని ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మోసం చేయట్లేదంటే మోసం చేస్తున్నారన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అందుకనే ఈరోజు వేషధారణను బట్టి దేవుని పిల్లలు అనేకులు మారిపోతున్నారు. ఏమండి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో కూడా వేషధారులు వచ్చేసారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏలైనగట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అని చెబుతూ 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతాను ఏ వేషం వేశాడంటండి? అదేమిటి? వెలుగుదూత వేషం ఎందుకు వేశాడు? చీకటిగా వస్తే మీరు నమ్మరు కదా, వెలుగు కనిపిస్తేనే దేవుడు, అంతే కదా. ఏమండి, రాత్రి ప్రార్థన చేస్తుంటే వెలుగు కనిపించింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోకి వచ్చి ఎవరైనా లైట్ వేశారేమో, దాన్ని నువ్వు వెలుగు అనుకుంటున్నావేమో, అంతే కదా. మనం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటుంటాము, గదిలోకి ఏదైనా పని మీద ఎవరైనా వచ్చి లైట్ వేసి అది వెతుక్కొని వెళ్ళి మళ్ళీ లైట్ ఆడతారనుకోండి, ఏమనుకునే ప్రమాదం ఉంది, లేకపోతే ఏమనుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే నాకు రాత్రి వెలుగు కనబడింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా వెలుగు కనబడటానికి ఏమి లేదు. ఒకవేళ వెలుగు నీకు కనిపిస్తుందంటే ఆ వెలుగు ఏ వెలుగై ఉండొచ్చు? ఆ వెలుగే. ఏం చేస్తాడంటే 14 వచ్చిన వాళ్ళు, ఇది ఆశ్చర్యము కాదు అంటే మనం వావ్ అంటానికి ఏమి లేదు అక్కడ. ఇది కామనది అంతే. సాతాను ఏం చేశాడు? వాడి స్వభావమే అది. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అన్నటువంటి విషయం చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్త. సమాజంలో బోధకులుగా ఉన్న వారిలో చాలామంది సాతాను ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి బోధను నమ్మకూడదు. మన జీవితాలు కట్టబడవలసినది అపోస్తుల బోధ మీద. అపోస్తుల బోధ ఏం చెబుతుందో ప్రియులరా, దాన్ని గమనించి దాని ప్రకారం మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏమండి, మనకు అనుకూలంగా ఉందనో లేకపోతే మనకు వీలుగా ఉందనో మనల్ని సంతోషపరుస్తుందనో దేనిని పడితే దాన్ని నమ్మటానికి లేదు. ఒకవేళ నమ్మామా మనము సాతాను ఉచ్చులో పడ్డట్టే అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి యథార్థత అనేది దేవునిదైతే వేషధారణ అనేది దేవుని పిల్లలలోనికి ఎలాగొచ్చిందంటే అది సాతాను తంత్రము అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం అందరం కూడా గమనించుకోవాలి. కాబట్టి వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది. వేషధారణ అనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అది అనేకులను మోసం చేస్తుంది. అంత మాత్రమే కాదు, అనేకులను నష్టంలోనికి తీసుకువెళ్తుంది అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అనేకులను మోసం చేస్తుంది, అనేకుల నష్టంలోనికి తీసుకువెళ్తుంది క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. వాస్తవానికి ఈ ఉదాహరణ చెప్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన వచ్చింది, దాన్ని మీకు ముందు తీసుకొస్తున్నాను. అదేమిటంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడో విదేశాల్లో జరిగినటువంటి సందర్భం ఇది. వాస్తవమే, విదేశాల్లో జరిగినటువంటి సందర్భం ఇది వాస్తవం. ఇప్పుడు ఏమిటి సందర్భం అంటే, ఒక పెద్ద ఆవిడను ఆరోగ్యం బాగలేదని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత
ట్రీట్మెంట్ అనేది సరిగ్గా లేక ఆమె ఇంకా అనారోగ్య పాలైపోయింది ఆమె అనారోగ్య పాలైపోయేసరికి కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. హాస్పిటల్ మీద కేసు వేసి కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు తమ తరపున లాయర్గా, వకీలుగా ఎవరిని పెట్టుకున్నారని ఆలోచిస్తే ఒక ప్రిస్ట్ని, విదేశాల్లో జరిగింది. ప్రిస్ట్ అంటే ఒక బోధకుడు కమ్ లాయర్, ఆయన ఒక వకీలు, ఆయన పెట్టుకున్నారు. చివరికి కేసు అయితే గెలిచారండి. కేసు గెలిచారు, కానీ ఏం జరిగిందని ఆలోచిస్తే ఆ పెద్దావిడ చనిపోయింది. కేసు గెలిచారు, ఆ పెద్దావిడ చనిపోయింది. ఎంత వచ్చినాయి కేసు గెలిస్తే అంటే మన భారతదేశపు కరెన్సీ ఇండియన్ రూపాయలలో ఆలోచిస్తే సుమారు 27 కోట్ల రూపాయలు ఏమి వచ్చినాయండి. సుమారు 27 కోట్ల రూపాయలు ఏమి వచ్చినాయి. 34 లక్షల డాలర్లు ఎంత వచ్చినాయి. మన జాగ్రత్తగా ఆలోచిస్తే అంత వచ్చినాయి. కానీ చనిపోయినటువంటి పెద్ద ఆవిడ అంత్యక్రియలకు డబ్బులు లేవు. వినటానికి విచిత్రంగా ఉంది కదా ఇది. పెద్ద ఆవిడ అంత్యక్రియలకు డబ్బులు లేవంట. ఏమిటి విడ్డూరం అన్నట్టుగా ఆలోచిస్తే ప్రియులరా, వచ్చాయి 27 కోట్లు, 34 లక్షల డాలర్లు వచ్చాయి. కానీ ఎక్కువ శాతం ఫీజు ఆయన తీసుకున్నాడంట. ఎవరు? ఆయనే. మళ్ళీ ఎవరైనా బోధకుడు అయినటువంటి ఆయన ఏం చేశాడంటే ఎక్కువ శాతం ఆయనే పోయిందంట. చివరికి ఆమెకు అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవంట. ఆయన గురించి ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చిందంటండి. ఆ రోజుల్లో పత్రికల్లో కూడా వచ్చిందంట. పత్రికల్లో ఏమని రాశారంటే, ఈయన ఒక సేవకుడు, ఈయన ఒక బోధకుడు కదా, ఒకవేళ నిజంగా ఇతను లోపల స్వభావంలో ఏమై ఉన్నాడో అదే స్వభావంతో ఆయన బోధిస్తే ఎలా ఉంటుందని కొన్ని మాటలు రాశారంట. పైకైతే సేవకుడు, పైకైతే వకీలు, పైకైతే బాగానే కనిపిస్తున్నాడు, కానీ వేషధారి. కాబట్టి లోపల అతని ఒరిజినల్ స్వభావం ఏదైతే ఉన్నదో, నిజమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి బోధిస్తే ఇదిగో ఇలా ఉంటుందని కొన్ని మాటలు రాశారు. ఏమిటి అంటే, మీరు సమాజాన్ని దోచుకోండి, దీనులను, అవసరాల్లో ఉన్న వారిని పీక్కు తినండి అన్నట్టుగా ఉంటుందంట ఆయన బోధ. వాస్తవాన్ని బోధిస్తే మీకు అర్థమైందో లేదో, అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం అనేది చాలా స్పష్టమైనటువంటి మాటలు దీని గురించి చెప్పిందండి. బోధకుల విషయంలో, వాక్యాన్ని కలిగి ఉండే వారి విషయంలో చాలా స్పష్టమైనటువంటి మాటలు దేవుని వాక్యం తెలియజేసింది. చూద్దాం ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. రోమాపత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలించవద్దని ప్రకటించు నీవు, దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించే నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మలను బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎంత బాగుందండి. ఎదుటివారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకోను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి, వాక్యాన్ని బోధించేవారు ఎవరైతే ఉన్నారో, నేను ముఖ్యంగా స్థానిక సంఘాన్ని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నిలబడి ఎవరైతే వాక్యాన్ని చెబుతున్నారో నాతో సహా మనం అందరం కూడా గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం చేసేటువంటి బోధ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితాలలో మనము జరిగించినదై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే చెయ్యకూడదని మనం బోధిస్తున్నామో ప్రియులరా అది మన జీవితాల్లో ఉండకూడదు. ఏదైతే చెయ్యాలని మనం బోధిస్తున్నామో ప్రియులరా అది మనం చేసిందై ఉండాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అర్థమైందో లేదో? ముఖ్యాంశాలు మరొకసారి. ఈ స్థలమందు నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను కానివ్వండి, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే గమనించుకోవాలి, బోధ అనేది కేవలం చేయటానికి కాదు. క్రీస్తునందు ప్రియులారా, మనం బోధ చేసే ముందు మన జీవితం అనేది ఎలా ఉండాలంటే ఆ బోధకు తగినట్లుగా ఉండాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలించొద్దని చెబుతున్నావు, నువ్వు దొంగగా ఉంటే
దొంగిలించకూడదు అని బోధిస్తూ మనం దొంగగా ఉంటే, కొంతమంది ఉంటారు మనుషుల దగ్గర దొంగిలించడం కాదు, దేవుని దగ్గర కూడా దొంగిలిస్తారు వీళ్ళు. కానీ చెప్పడానికి మాత్రం ఏం చెప్తారు, ఇదిగో మనం దేవుని దగ్గర దొంగిలించకూడదు అంటారు. కానీ వీళ్ళే పెద్ద గజ్జ దొంగలు. దొంగిలించొద్దని చెబుతున్నా నీవు దొంగిలించదవా? వ్యభిచరించొద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? పరిశుద్ధంగా జీవించాలని చెబుతూ పాపం జోలికి వెళ్ళొద్దని చెబుతూ ఆ పరిశుద్ధత అనేది క్రీస్తునందు ప్రియులారా మన జీవితాల్లో లేకపోతే గమనించండి, దేవుడు మెచ్చుతాడా? దేవుడు సహిస్తాడా? ఒకవేళ మనం అలా ఉంటే ప్రియులారా గమనించుకోవాలి, బోధించేటువంటి సాహసం మనం చేయకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బోధించే సాహసం చేయకూడదు. మనం ఏదైతే పాటిస్తామో, ఏదైతే మనం పాటిస్తున్నామో దాన్నే చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏముందిలేండి, బైబిల్లో ఉన్నటువంటి మాటలే కదా. పాత నిబంధనల నుంచి 4 రిఫరెన్సులు, కొత్త నిబంధనల నుంచి 4 రిఫరెన్సులు తీసేసి బట్టి కొట్టేసి లేకపోతే చక్కగా రాసేసుకొని లేకపోతే ఒక 2 రోజులు సిద్ధపడిపోయి వచ్చి నిలబడి బోధించేస్తామంటే కుదరదండి. జాగ్రత్తగా బోధ ప్రకారం బ్రతకాలి. బోధ ప్రకారం బ్రతకకపోతే చాలా ప్రమాదం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలియకుండా ఏముంది చెప్పేస్తున్నాం, మనం మాట్లాడుతున్నటువంటి మాటలు వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నామేమో. మూట కట్టుకుంటున్నాము. ఒకరోజు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడితే ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పుకోవాలి. చాలా వ్యభిచరించొద్దని చెబుతున్నా నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు విగ్రహాలను అసహించుకుంటున్నాడంట. విగ్రహార్థన పాపం అంటున్నాడు, కానీ ఈయన గుళ్ళనే దోస్తున్నాడంట. ఎంత ప్రమాదం, ఎంత వేషధారణ. ధర్మశాస్త్రమందు అతిశయించి నువ్వు, నా దేవుని వాక్యం గొప్పది, బైబిల్ గొప్పది, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ దేవుని గ్రంథం అని గట్టిగా చెప్పి ఆ వాక్యాన్ని నువ్వు పాటించకపోతే, ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ వాక్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో ఆ వాక్యాన్ని ఏం చేయట్లేదంట, మీరుట వలన దేవుణ్ణి అవమానపరచట లేదా? అందుకే ఏమంటున్నాడు, మిమ్ములను బట్టి అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంది అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవాలను ఆలోచిస్తే ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు అంటే గిట్టదండి. చాలామంది యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి సంకోచిస్తుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బాగోలేడని కాదు, క్రైస్తవులు బాగోలేరని. అది విషయం. క్రీస్తు బాగోలేడని కాదు, క్రైస్తవులు బాగోలేరు. గాంధీ గారు ఎవరు అన్నారంట, నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ ఎవరంటే ఇష్టం లేదంట, క్రైస్తవులు అంటే ఇష్టం లేదంట. అదేమిటి? క్రైస్తవులు వేరు, క్రీస్తు వేరా? ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడిన వారే కదా క్రైస్తవులు. క్రీస్తును ధరించుకున్న వారే కదా బాప్తిస్మం ద్వారా క్రైస్తవులు అంటే. మరి క్రైస్తవులు వేరు, క్రీస్తు వేరు అంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా వేరు కాదు, కానీ వేరన్నట్టుగా బ్రతుకుతున్నారు. పేరుకైతే క్రైస్తవులం, పేరుకైతే క్రీస్తు సంబంధులం, పేరుకైతే దేవుని సంబంధులం అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా మన పనులు ఎలాగ ఉన్నాయంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకనే మనకు మంచి సాక్ష్యం లేదు సమాజంలో మనకు మంచి సాక్ష్యం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ముందు 100 మంది పొగుడుతారు, గుర్తుపెట్టుకోండి. మన మంచోళ్ళవని చెబుతారు. మన ముందు చెప్పడం కాదు మంచి అంటే, మనం లేనప్పుడు కూడా మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం లేనప్పుడు కూడా పలానా వ్యక్తి మంచోడండి, యథార్థవంతుడు, భక్తిపరుడు అని చెప్పుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, మన ముందేదో మెచ్చుకుంటున్నారని చెప్పేసి మనం భక్తిపరులం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తే ప్రభునందు ప్రియులారా గమనించుకోండి, మనము దేవునిని అవమానపరుస్తున్నాము. అంత మాత్రమే కాదు, మనల్ని బట్టి ఆయన నామము దూషించబడుతుంది. ఆయన నామం దూషించబడుతుంది ప్రియులారా. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే వచ్చేద్దాం. ఇప్పుడు మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. క్రొత్త నిబంధనలో పరిసయ్యుల గురించి రాయబడినటువంటి ఒక అధ్యాయమే ఈ అధ్యాయం అండి. ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో సంగతులు ఆయన రాసుకుంటూ వచ్చారు. వాటిని మనం ఆలోచించగలిగినట్లయితే మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయంలో ముందుగా 1 నుంచి 4 వచనాలు చదువుతాను, నేను దయచేసి చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అప్పుడు యేసు జనసమూహంలోను తన శిష్యులతో ఇట్లా నేను, శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు కనుక వారు మీతో చెప్పువాటన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పేది చేయండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు, వారి క్రియల చొప్పున అయితే చెయ్యొద్దు అని చెబుతూ ఏమంటున్నాడు తర్వాత ఆయన,
మోయసక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలించరు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో శాస్త్రులు పరిసయ్యులు అనబడుతున్న వారు మీతో చెప్పున్న దాన్ని మీరు ఖచ్చితంగా చేయండి, అనుసరించి బ్రతకండి. ఆ మాటల ప్రకారం ఎందుకు అనుసరించి బ్రతకాలంటే వారు చెప్పేది దేవుని వాక్యం. ప్రియులారా గమనించాలి, వారు చెప్పేది దేవుని వాక్యం, వారు చెప్పేది దేవుని వాక్యం కాబట్టి, వారు చెప్పేది దేవుని జ్ఞానం కాబట్టి దాన్ని పాటించాలి. కానీ వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు? వారు చెబుతారు కానీ చేయరు. అంటే ఇక్కడ శాస్త్రులను పరిశీలన మనం ఎలా చూడొచ్చు అంటే, వీరు విధేయత లేని జ్ఞానం కలిగిన వారు. శాస్త్రుల పరిశీలన ఎలాంటి వారమ్మా? విధేయత లేని జ్ఞానం కలిగిన వారు. వీళ్ళకి ఏముంది? జ్ఞానం ఉంది. వీళ్ళకి ఏమి లేదు? విధేయత లేదు. వింటున్నారా? వీళ్ళకు జ్ఞానం ఉంది కానీ విధేయత లేదు. గమనించుకోవాలి, విధేయత లేనటువంటి జ్ఞానము ఎప్పటికైనా ప్రమాదకరమే. అర్థమవుతుందండి? విధేయత లేనటువంటి జ్ఞానం ఎప్పటికీ ప్రమాదకరమే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అది చాలా నష్టంలోని తీసుకువెళ్తుంది సమాజాన్ని, సంఘాన్ని అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విధేయత లేనటువంటి జ్ఞానం ప్రమాదకరమైన దానికి ఒక చిన్న ఉదాహరణ ఆలోచిద్దామా? జ్ఞానం అనేది మనం తీసుకునేటువంటి ఆహారం అయితే, గమనించండి, జ్ఞానం అనేది మనం తీసుకునేటువంటి ఆహారం అయితే, విధేయత ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి జీర్ణ వ్యవస్థ. జ్ఞానం అనేది మనం తీసుకునే ఆహారం అయితే, విధేయత అనేది ఏమిటంట? మన జీర్ణ వ్యవస్థ లాంటిది ప్రియులారా. ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణ వ్యవస్థ లేదు. ఒకవేళ జీర్ణ వ్యవస్థ ఉన్నా సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి అమ్మా. ఏం జరుగుతుంది? ఆహారం అయితే తీసుకుంటున్నాం కానీ అది అరగదు. అరగకపోతే అదేమవుతుంది? విషంగా మారుతుంది. అది విషయం. అరగకపోతే విషంగా మారుతుంది ప్రియులారా. అందుకని ఏం తిన్నా కూడా ఆహారం అరగలేదు అనుకోండి, ఎలాంటి త్రేపులు వస్తూ ఉంటాయి? పుల్లటి త్రేపులు వస్తూ ఉంటాయి. ఏం తిన్నా ఒకటే టేస్ట్. అంత మాత్రమే కాదు, భయంకరంగా వామిటింగ్స్ అయిపోతాయి, వాంతులు అయిపోతాయి, తిన్న ఆహారం వాంతులు అయిపోతుంది. అది ఎంత ప్రమాదాలు తీసుకెళ్తుందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి మరణం కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది ప్రభునందు ప్రియులారా. అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే, తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకపోతే నష్టం ఉంది. ఇప్పుడు గమనించండి, జీర్ణ వ్యవస్థ విధేయత అయితే, తీసుకుంటున్నటువంటి ఆహారం జ్ఞానం అయితే, విధేయత లేనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? విధేయత లేనటువంటి జ్ఞానం ఏం చేస్తుందమ్మా? వింటున్నారా? విధేయత లేనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటున్నాను. నష్టపరుస్తుందా లేదా? నష్టపరుస్తుంది. దేవుని వాక్యానికి లోబడకుండా ఎంత గొప్పగా చెప్పినా ఏం లాభం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా? ఎంత గొప్పగా చెప్పినా ఏం లాభం? గతంలో కొంతమందిని వెంబడించాం మేము. వాళ్ళు మాకేం నేర్పించారంటే జ్ఞానం 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 జ్ఞానం, కూర్చుంటే జ్ఞానం, లేస్తే జ్ఞానం, పడుకుంటే జ్ఞానం, నడిస్తే జ్ఞానం, జ్ఞానం 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 జ్ఞానమే నేర్పించారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే విధేయత లేకుండా చేసింది ప్రియులారా. కేవలం చెప్పటానికే పరిమితమైన పోయినటువంటి పరిస్థితి, లోబడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ మధ్య కళ్ళు తెరుచుకున్నారు వాళ్ళు. ఈ మధ్య కళ్ళు తెరుచుకొని జ్ఞానం జ్ఞానం జ్ఞానం, ఎవరికి కావాలి జ్ఞానం? మనకి ప్రేమ కావాలని చెప్పి ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ మాట అప్పుడు చెప్పినట్టయితే ఇంకా బాగుండేది మా జీవితాలు. అంటే చాలామంది పరిస్థితి చెప్తున్నాను నేను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, పాటించలేనప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మనం అర్థం చేసుకోవాలి, దాని వలన ఉపయోగం లేదు, ప్రమాదం ఉంది. శాస్త్రుల పరిశీల జీవితాలను చూస్తే వారు విధేయత లేని జ్ఞానం కలిగిన వారు. అందుకని యేసుక్రీస్తు వారు జ్ఞానాన్ని వినండి, పాటించండి, కానీ వారి క్రియల చొప్పున చేయకండి. ఎందుకంటే వాళ్ళు వేషధారులు, చెబుతారు కానీ చేయరు. కాబట్టి ఇక్కడ చిన్న విషయం నేను మాట్లాడాలి. అదేమిటంటే, వీళ్ళు మేధావులాగా ఏమంటారంటే, అదే ఒకప్పుడు జ్ఞానం జ్ఞానం ఇప్పుడు ప్రేమ అంటున్నారు చూసారా? వీళ్ళు ఏమంటారంటే, ఏమండి ఆ వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ పాటించట్లేదు కదండి, అతను ఎందుకు మీరు వెంబడిస్తున్నారని చెప్పేసి అడిగితే వీళ్ళు చెప్పే లాజిక్ ఏమిటంటే, ఆయనతో నీకెందుకయ్యా, ఆయన చెప్పేది వినమని యేసుక్రీస్తు వారు అన్నారు కదా అని చెప్పేసి ఇగో ఈ వచనాలను చూపిస్తారు. ఆయనతో నీకెందుకు, చెప్పేవాడు ఎలా ఉంటే నీకెందుకు, బోధించేవాడు ఎలా ఉంటే నీకెందుకు, అసలు వాళ్ళు ఎలా బ్రతికితే నీకెందుకు, వాళ్ళు చెప్పేది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. అవునా? ఈరోజు క్రైస్తవులకు మాదిరి ఎవరు? పరిసయ్యులు కాదు, శాస్త్రులు కాదు. క్రైస్తవులకు ఈరోజు మాదిరి శాస్త్రులు కాదు, పరిసయ్యులు కాదు. క్రీస్తునందు ప్రియులారా,
క్రైస్తవులకు మాదిరి ఎవరంటే మత్తయి సువార్త మూయకండి, అపోస్తలుల కార్యంలోనికి రండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు మా ఏ కలర్ పెన్ను ఉందో ఒకసారి చూపించండి, మీ దగ్గర ఉన్న పెన్నులు. ఆ కలర్ పెన్నుతో అండర్లైన్ చేయండి అన్నమాట. ఏమని? ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రాశాను. ఏమిటి ఆయన మొదటి గ్రంథం? లూకాసు వార్త. లూకా గారు రాసినటువంటి గ్రంథం అపోస్తలుల కార్యం కూడా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? చేయుటకును బోధించుటకును. యేసుక్రీస్తు వారు చేసిందే బోధించాడు, చేసే ఆయన బోధించారన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. ఈరోజు క్రైస్తవులకు, క్రైస్తవ బోధకులకు ఎవరు మాదిరి అని మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియులారా, శాస్త్రులు కాదు, పరిసయ్యులు కాదు. వారు చెబుతారు కానీ చేయరు, కాబట్టి వారు చెప్పింది వినండి, వాళ్ళతో మీకు ఎందుకు అంటారేమో. వాళ్ళది కాదు ఇప్పుడు మాదిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిందే చెప్పారు కానీ ప్రభునందు ప్రియులారా చేయింది ఆయన చెప్పలేదు. కాబట్టి చేసిన దాని ప్రకారమే ప్రియులారా బోధించాలన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అందుకే దీని గురించి మనము ఒక విషయాన్ని మాట్లాడుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని అంట ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటి గురించి తన మొదటి గ్రంథంలో రాశానన్నాడు. ఇప్పుడు మత్తయి గారు రాసినటువంటి సువార్తల్లో ఒక ప్రత్యేకమైనటువంటి 3 అధ్యాయాలు కనిపిస్తుంటాయి. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాల్లో ఏముందో చెప్పండి? కొండ మీద ప్రసంగం ఉంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5, 6, 7 అధ్యాయాలు వేరైనా అదంతా ఒకటే ప్రసంగం, కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. ఇప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చాలా విషయాలు బోధించారండి. ఎన్ని గొప్ప విషయాలు ఆయన బోధించారంటే, ఆ కొండ మీద ప్రసంగాన్ని ఈరోజు ప్రపంచం మాదిరిగా తీసుకుంటే, ప్రపంచం అంతా ఉన్నటువంటి ప్రజలు పాటిస్తే ప్రియులారా, ప్రపంచం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. కేవలం మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమే గొప్పగా ఉంటుంది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను పాటిస్తే ప్రియులారా. అన్ని గొప్ప సంగతులు యేసుక్రీస్తు వారు ఆ 3 అధ్యాయాల్లో మాట్లాడారు. ఇప్పుడు జాగ్రత్త మనం ఆలోచిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఆ 3 అధ్యాయాలు మనం గమనిస్తున్నప్పుడు, ఆ కొండ మీద ప్రసంగాన్ని గమనిస్తున్నప్పుడు, ఇప్పుడు కొండ మీద ప్రసంగాన్ని బోధించడానికంటే ముందు యేసుక్రీస్తు వారు పాటించారా లేదా? చెప్పండి, ముగిస్తేస్తాను చెప్పండి. బోధించడానికి ముందు యేసుక్రీస్తు వారు పాటించారా లేదమ్మా? అపోస్తలుల కార్యంలో ఏముంది? ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించాడు, చేసే బోధించాడు. ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిందా? జరిగిందే బోధించాడు ఆయన. ఏదైతే చేయకూడదని బోధించాడో యేసుక్రీస్తు వారు దాన్ని చేయలేదు. ఇప్పుడు ఆయన అదంతా చేయటానికి ఎంత సమయాన్ని తీసుకుని ఉంటాడండి? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఉన్నదంతా కూడా చేయటానికి ఆయన ఎంత సమయాన్ని తీసుకుని ఉంటాడు అని అడుగుతున్నాను. ఎంత సమయాన్ని తీసుకున్నాడంటే ప్రియులారా, అంటే నా అంచనా చెప్తున్నా నేను, 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు. ఏమిటి 30 సంవత్సరాలు అంటారా? ఆయన పరిచర్యలోకి వచ్చింది ఏ వయసులో అండి? 30 సంవత్సరాల వయసులో. ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు ఏం చేయకుండా ఖాళీ కూర్చున్నాడా? ఏమండి, 30 సంవత్సరాలు వచ్చే వరకు ఏం చేయకుండా ఖాళీ కూర్చున్నాడు అనుకున్నారు? ప్రత్యక్షపు పరిచర్య జరగకముందు పరోక్ష పరిచర్య ఎంతో జరిగింది ప్రభునందు ప్రియులారా. సమాజానికి ఏదైతే బోధించబోతున్నాడో దానంతా కూడా తన జీవితంలో యేసుక్రీస్తు వారు పాటించారన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. 30 సంవత్సరాల జీవిత కాలంలో తాను పాటించినటువంటి సంగతులు ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారు బోధించారన్నటువంటి విషయం మనకు అర్థమైతే, ఇప్పుడు ఎవరండి మనకు మాదిరి? పరిసయ్యుల మాదిరా మనకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరా? వాళ్ళతో మీకెందుకండి? బోధించేవాడు ఎలా ఉంటే మీకెందుకండి? వాళ్ళ జీవితాలతో మీకెందుకండి? వాళ్ళు చెప్పింది చేయండి అంటే చెప్పింది చేస్తే సరిపోతుందా? వాళ్ళు మాదిరి కాదా? అందుకనండి యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోవాలి. పరిసయ్యులను వాళ్ళని శాస్త్రులను మాదిరి తీసుకుంటే మన జీవితాలు కూడా ఏంటంటే చెప్పటమే కానీ చేయటం ఉండదు. మన జీవితాలు కూడా ఏమవుతాయంటే వేషధారణ. అందుకనండి మీరు 23వ అధ్యాయం వచ్చేసిండి ఒకసారి, మత్తయి గారు రాసినటువంటి సువార్తలు 23వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే పదే పదే వాళ్ళని ఏమని ఆయన సంబోధించాడో ఒకసారి చూద్దాం. 13వ వచనం.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. తర్వాత 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. అయ్యో అన్నాడంటే వారి జీవితాలు బాగలేవు, చస్తే ఏమైపోతారనేది ప్రభువారి ఆలోచన. ప్రభునందు ప్రియులారా, చెబుతున్నా వినలేనటువంటి పరిస్థితి, చెబుతున్నా లోబడలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారి ప్రపంచ మానవాళికి ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకానికి వెళ్ళడానికి మార్గం అన్నటువంటి విషయాన్ని బోధిస్తున్న వీళ్ళు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరకు మనుషులు రాకుండా అడ్డుపడుతున్నారు. అందుకనే వాళ్ళ పరిస్థితులను చూసి ఆయన అయ్యో అంటున్నాడండి, అయ్యో అంటున్నాడు. అందుకనే మీరు వెళ్ళరు దేవుని రాజ్యంలోనికి, వెళ్ళేవారిని కూడా వెళ్ళనివ్వరు. అందుకని ప్రభునందు ప్రియులారా 27వ వచనాన్ని మీరు చూస్తే ఆయన అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అంటే అందముగా కనబడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు అంటున్నాడండి. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలా పోల్చాడు? వేషధారులైనటువంటి వారిని ఎలా పోల్చాడు? సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? చక్కగా మక్కు పెట్టి పెయింటింగ్ వేసినటువంటి సమాధులు ఎలా ఉంటాయి? ఎంత బాగుందండి. కొన్ని సమాధులు చూసినప్పుడు అలా అనిపిస్తుంటుంది, భలే కట్టారండి అని చెప్పి. మీరు ఎప్పుడు గమనించారో లేదో, సమాధుల తోటకు వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించినటువంటి సమాధులు ఉంటాయి. చూడంగానే ఏం కట్టారండి సమాధులు. మన గుంటూరులోనే 3 అంతస్తుల సమాధులు ఉన్నాయి, తెలుసా మీకు? 3 అంతస్తులుగా కట్టిన సమాధులు. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే పైన బాగానే ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుంది? తవ్వితే భయంకరమైనటువంటి దుర్వాసన, సమస్త కల్మషం ఉంటుందన్నాడు. ఇక్కడ ఆయన సమాధుల గురించి చెప్పట్లేదు, అక్కడ సమాధులను పోలినటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పైపు వెలుపటకైతే మీరు అందంగానే కనిపిస్తున్నారు, కానీ లోపల ఏముందంటున్నాడు ఆయన? కల్మషం ఉంది, జాగ్రత్త అంటున్నాడు యేసుక్రీస్తు వారు. జాగ్రత్త. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదండి, వీళ్ళు శాస్త్రుల పరిచయాలు ఎలాంటి వారు అంటే సమాధుల మీద నడుచుకొని వెళ్ళటం అశుద్ధంగా భావించేవాళ్ళు. వీళ్ళు సమాధుల మీద ఉండి పొరపాటున నడిచి వెళ్ళారనుకోండి, అది అపవిత్రంగా భావించేవారు వాళ్ళు. లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 44 వచనాన్ని ఒకసారి చూడండి. లూకా గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 44 వచనం. అయ్యో మీరు కనపడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. మీరు బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సమాధుల మీద నడుచుకొని వెళ్ళటం అపవిత్రంగా భావిస్తున్నారు. అవి సమాధులని వాళ్ళకు తెలియదు, కనపడకపోయేసరికి నడుచుకుంటూ వెళ్ళారు. అయితే మీరు కనపడే సమాధులు రా అంటున్నాడు ఆయన. నిజంగా యేసుక్రీస్తు వారి మాటలు వింటే ఇప్పుడు సావనైనా చావాలి అక్కడ, లేకపోతే మారైనా మారాలి. ఏంది నా జీవితం అని. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే అయినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పంటారా? ఏమీ లేదు, ఎంత అని చెప్పుకో. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది? దేని మీద వాన పడ్డట్టమ్మా? దేని మీద? ఎంత వాన జోరుగా కురిసిన తర్వాత ఏం చేసిద్ది? ఊరికన అలా అనిద్ది అంతే. నున్నగా మళ్ళీ కనిపిస్తుంటుంది, ఆ వర్షపు ఛాయలే కనపడవు. కొంతమంది ఇలాగే ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఎంత చెప్పినా కూడా జీవితాలను మార్చుకోవాలన్నటువంటి ఆలోచన లేదు శాస్త్రులు పరిచయలాగా. దేవుడు పై రూపాన్ని మారిస్తేనే దేవుడు సహించనని తన గ్రంథంలో రాయించాడండి ప్రియులారా. మరి అంతరంగ స్వభావమే మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? పైకి బాగానే కనిపిస్తూ లోపల కల్మషంతో జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అందుకనండి, ఏదైతే బోధిస్తున్నామో, దేని చేత అయితే బోధింపబడుతున్నామో ఆ రీతిగానే మన జీవితాలు ఉండాలన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ధనాపేక్ష కలిగి ఉండకూడదు అని మాట్లాడుతూ బిలాములా బ్రతకూడదు. చెప్పడానికైతే ధనాపేక్ష ఉండకూడదని చెప్తూ బిలాములా ఉన్నాం అనుకోండి. బిలాము ధనాపేక్ష గురించి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి?
బిలాము ధనాపేక్ష గురించి చెప్పాడు అనుకోండి, ఎలాగుంటుంది? వేషధారణ కాదా? బహుమానాన్ని ఆశించాడు బిలాము. ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరూ శాపానికి లోనవటానికి కారకుడయ్యాడు. ప్రభునందు ప్రియులారా, లోకాన్ని ప్రేమించకూడదని దేమాలాగుంటే, లోకాన్ని ఆశించకూడదని చెప్పేసి దేమాలా బ్రతికితే, చెప్పండి, దేమాలా బ్రతికితే వేషధారణ కాదా? చెప్పడానికైతే లోకం అంటే అసహించుకోండి అంటూ దేమా లోకాన్ని అసహించుకోమని చెప్పినట్టు ఉంటుంది వేషధారణ అంటే. దేమా ఏం చేశాడమ్మా? లోకాన్ని స్నేహించి పౌలు గారు అంతటి పరిచారకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం మనం ప్రాణం పెట్టాలి అని చెబుతూ ఇస్కరియోతు యూదా వలె ఉంటే, యూదా ప్రభు ప్రాణం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితాలు వెళ్ళటానికి వీల్లేదు. మరి ముఖ్యంగా వేషధారణతో కూడుకున్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరము. ఏదైతే బోధిస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దాని ప్రకారం బ్రతకాలి. దేని చేత అయితే బోధింపబడుతున్నామో, ఏ మాటలైతే దేవుడు మనకు అందిస్తున్నాడు ప్రియులారా, ఆ మాటల ప్రకారం బ్రతకాలి. మాట్లాడేవారు దేవుని వాక్యానికి లోబడాలి, వినేవారు దేవుని వాక్యానికి లోబడాలి. ప్రభునందు ప్రియులారా, దానికి వ్యతిరేకంగా మన జీవితాలు వెళ్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, మనము వేషధారులమే అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడిన తర్వాత కొంతమందికి ఫీల్ వస్తుంది, కొంతమంది అసలు పట్టించుకోరు, అసలు దాని గురించే చింతే లేదు. కొంతమంది మాత్రం నిజంగా నాలో ఉన్నది ఈ లోపం, నేను సరి చేసుకోవాలి నన్ను నేను అన్నటువంటి ఆలోచనతో సిద్ధపడతారు ప్రియులారా. మరి అలాంటి వారికి ఏమిటి పరిష్కారం అంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందో 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను, దయచేసి చూడండి. ముందుగా ఒక వచనం సరిపోతుంది. పేతురు గారు రాసినటువంటి పత్రిక చూద్దాం. చివరిగా ఈ వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల అంటే దాని అర్థం ఏమిటంటే, నిజంగా దేవుడు మీకు అర్థమైతే, అది ఎక్కడ చెప్పాలంటే, నిజంగా దేవుడు మీకు అర్థమైతే, నిజంగా మీరు దేవుని పిల్లలైతే, నిజంగా మీరు క్రైస్తవులైతే, నిజంగా మీరు విశ్వాసులైతే అని చెప్పే ప్రయత్నం ప్రభునందు ప్రియులారా. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటే అది అర్థం. నిజంగా మనం క్రైస్తవులమైతే, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో మన జీవితాలు కడగబడితే ఏం చేయాలంట? సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనలో వేషధారణ అన్నటువంటి ఛాయలు, వేషధారణ అన్నటువంటి స్వభావం పైకి ఒకలా కనిపిస్తూ లోపల కల్మషంతో నిండిపోయినటువంటి జీవితాలు ఉంటే, అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ప్రియులారా, దానికి ఏకైక మార్గము దేవుని వాక్యము. ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలి. పాలను అపేక్షించండి అంటే ఏ వాక్యము దగ్గరకైతే మనం వచ్చాం ప్రియులారా, ఏ వాక్యమైతే మన దగ్గరకు వస్తుందో ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండనప్పుడే గుర్తుపెట్టుకోండి, మనలో వేషధారణ అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, ఎలా ఉంది మన పరిస్థితి. అందుకనండి నేను పదే చెబుతుంటాను, దయచేసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. అలాగే వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని దయచేసి నిర్లక్ష్య పెట్టొద్దని పదే చెబుతుంటానండి. ప్రార్థనా వాక్యము ప్రభునందు ప్రియులారా మన జీవితానికి ఎంతో అవసరం. మనం ఎంత వాక్యములో ఉంటే ప్రియులారా మన జీవితాలు అంత భద్రంగా ఉంటాయి. మనం ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ప్రియులారా అంతగా దేవుని వాక్యంలో మనం వర్ధిల్లుతాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటేనే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలుగుతాం, దేవుని వాక్యంలో మనం వర్ధిల్లగలుగుతాం, దేవుని వాక్యానికి లోబడి మనం బ్రతకగలుగుతాం ప్రభునందు ప్రియులారా.
కాబట్టి ప్రార్థనా వాక్యం అనేది మన విశ్వాస జీవితానికి ప్రియులారా రెండు కళ్ళలా పనిచేయాలన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు మనవి చేస్తున్నాను. లేకుంటే మాత్రం పై రూపం మారితేనే దేవుడు సహించనని చెప్పాడండి. ఒకవేళ ప్రభునందు ప్రియులారా వేషధారులుగా పైకి బాగానే కనిపిస్తూ లోపల అంతరంగమందు వేషధారులుగా మనం బ్రతికితే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు అన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తూ, ప్రభుచిత్తమైతే ఈ వేషధారణ గురించి మరికొన్ని సంగతులు మరొక అంశం ద్వారా వచ్చే వారం మాట్లాడుకున్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని హృదయమందు పదిలపరుచుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకాలని మీకు మనవి చేస్తున్నాను. మరొక అంశం వేషధారణ గురించి అంటే, వేషధారణలో రెండు రకాలు ఉంటారు. వేషధారణలో రెండు రకాలు ఉంటారు. అంటే పైకి బాగానే కనిపిస్తూ లోపల బాగా లేకపోవటం వేషధారణ. మనలో లేని లక్షణాలు మనలో ఉన్నాయని చూపించటమే, నటించటమే వేషధారణ. దుష్ట స్వభావంతో బ్రతుకుతూ దానికి ముసుగు వేసి సమాజంలో దొరలుగా చాలామంది అవటమే వేషధారణ. అయితే ఈ వేషధారణ రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటి రెండు రకాల వేషధారణ అనేది ప్రభుచిత్తం అయితే మళ్ళీ మాట్లాడుకున్నాము. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ప్రియులారా మనసులో ఉంచుకొని ప్రభు రక్తంలో కడగబడినటువంటి మన జీవితాలలో వేషధారణకు చోటు లేకుండా బ్రతకాలని, దానికోసం దేవుని వాక్యాన్ని ఆశ్రయించి లోబడి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్మలను ప్రేమించి నాయన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యము మంచి నేలన పడిన విత్తనాల వలె ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, ఉదయకాలమందు మరొక్కసారి మమ్మలను ప్రేమించి ఉన్నారు నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా మా జీవితాలు మీరు అనుకున్న విధంగా ఉండటానికి నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచినటువంటి విధానాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కేవలం వినటానికి, కేవలం చెప్పడానికి నాయన, కేవలం చదవడానికి మాత్రమే మా జీవితాలు పరిమితం అయిపోక అయ్యా నా తండ్రి, బోధింపబడుతున్నటువంటి మాటల ప్రకారం జీవించడానికి సహాయమును దయచేయండి తండ్రి. అలాంటి భయాన్ని దయచేయండి దేవా, అలాంటి భక్తిని దయచేయమని నా తండ్రి ప్రాధేయపడుచున్నాం తండ్రి. వేషధారణ అనేది నాయన మీకు అసహ్యమని నా తండ్రి మేము చదువుకొని ఉన్నాం తండ్రి. అది మా జీవితాల్లో నా తండ్రి ఏమాత్రం ఉండటానికి నా తండ్రి వీలు లేకుండా నా తండ్రి అయ్యా మీ బిడ్డలుగా మేము కొనసాగటానికి సహాయమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి ఆ పరిశుద్ధతను నా తండ్రి కొనసాగిస్తూ జీవించడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ నా తండ్రి జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లోనూ మీ సన్నిధిని తోడుంచి మీ మహిమార్థమే జరగడానికి సహాయమును అనుగ్రహించమని అర్థిస్తూ సమస్త మహిమాఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మంచిది ప్రియులరా.